హాయ్ ఫ్రెండ్స్, నేను ఇక్కడ సూజీ రవ్వతో ఉప్మా ఎలా చేయాలి అనేది చూపించబోతున్నాను. ఇక్కడ నేను 2 కప్స్ ఉప్మా రవ్వ సూజీ రవ్వ తీసుకున్నాను. కొద్దిగా ఆయిల్ వేసి కాస్త మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 2-3 మినిట్స్ వేయించుకుందాము. ఇలాగా 2-3 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత పక్కన ప్లేట్లోకి తీసుకోవాలి. నేను ఇక్కడ ఉప్మా కోసము 2 ఆనియన్స్ చాప్ చేసి పెట్టుకున్నాను, కర్రీ లీవ్స్ తీసుకున్నాను, మిర్చి కట్ చేసి పెట్టుకున్నాను, కొరియాండర్ లీవ్స్ కట్ చేసి పెట్టుకున్నాను. ప్యాన్ పెట్టి ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేస్తాము. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఇందులో ఆవాలు కొన్ని వేసుకున్నాము, మినపప్పు కాస్త, అలాగే పచ్చిశనగపప్పు కాస్త వేసి వేయించుదాము. కొంచెం వేగిన తర్వాత ఇందులో కట్ చేసుకున్న ఆనియన్స్, చిల్లీస్ అన్నీ వేసాము. ఇలా వేసుకొని ఫ్రై చేసుకున్నాము. ఇందులో మన ఉప్మాకు తగినంత సాల్ట్ వేసుకోవాలి. ఇలా వేగిన తర్వాత ఇందులో మనము వాటర్ యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ 2 కప్స్ రవ్వ తీసుకున్నాను కాబట్టి ఒక్కొక్క కప్పుకి 3 కప్స్ వాటర్ వేసుకుంటాను. ఇంకా బాగా సాఫ్ట్గా తినే వాళ్ళైతే ఒక కప్కి 4 కప్స్ వేసుకోవచ్చు. దీనిపైన కొరియాండర్ వేసుకోవాలి. సాల్ట్ తక్కువ అయితే మనం టేస్ట్ చూసుకొని కూడా వేసుకోవచ్చు. ఇలా ఉడుకుతున్నప్పుడు ఇందులో రవ్వ వేసుకోవాలి. సూజీ రవ్వ ఉండలు కడుతుంది కాబట్టి బాగా మిక్స్ చేసుకోవాలి. స్టవ్ సిమ్లో పెట్టేసి కాసేపు ఇలా ఉంచేద్దాం. మన ఉప్మా రెడీ అయిపోయింది. ఉప్మాలకి పల్లీ చట్నీ అలాగే ఊరగాయ వేసుకొని తిన్నా కూడా చాలా బాగుంటుంది. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.